గెస్ వంటి ఫుడ్లు తినేవాళ్ళం. ఏం హాలత్ అయిపోయింది. ఓకే, మనం ఇప్పుడు 10:40కి షో అయితే బుక్ చేస్తాం భయ్యా. దాని గురించి మాట్లాడే ముందు మీరు మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? అస్సలు బోర్ కొట్టదు భయ్యా. యాజ్ యూజువల్గా మనం సినిమాకి లేట్గా అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి ఆల్రెడీ 10 minutes అయిపోయినట్టే ఉంది సినిమా స్టార్ట్ అయ్యి. కానీ సినిమా మాత్రం కొత్తగా లేదేంటి. ఎనీవేస్, ఇంకా మనం సినిమా గురించి మాట్లాడుకుంటే శ్రీ విష్ణు యాక్టింగ్ బాగా చేశాడు భయ్య. శ్రీ విష్ణు ఒక్కడే బాగా చేశాడు. ఇన్ఫ్యాక్ట్ సత్య అక్కడక్కడ కామెడీ సీన్లో కనిపించి వెళ్ళిపోతూ ఉంటాడు, కానీ స్టోరీ మనకు అర్థమైపోతుంది ఏం జరుగుతుంది నెక్స్ట్ సీన్ అనేది. పెద్ద సమస్య వచ్చి పడిందే. బేసిక్గా శ్రీ విష్ణు మూవీస్లో ఎక్స్పెక్ట్ చేసేదే కామెడీ. ఆ కామెడీ ఇంకా మ్యూజిక్ పాటలు అంటారా, వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది భయ్య. సింపుల్గా స్టోరీ ఏంటంటే హీరోయిన్కి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని హీరో ఎలా సాల్వ్ చేస్తాడు అనేది మెయిన్ ఫోకస్ ఆఫ్ ద మూవీ భయ్య. కానీ ఈ సినిమాలో ఏదో ఫైనల్లీ ఇట్స్ అ డీసెంట్ వన్ భయ్య. మీరు చూసి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో మూవీ. సరే మరి ఇంకా ఉంటాను, బాయ్ బాయ్.